స్టార్ యాక్టర్ విజయ్ పొలిటికల్ ఎంట్రీతో తమిళనాడులో గతంలో ఎప్పుడూ లేని రసవత్తరమైన పోరు నెలకొంది. ఓవైపు అధికార డీఎంకే, మరోవైపు ప్రతిపక్ష అన్నా డీఎంకే పార్టీలు కూటమి కట్టి ఎన్నికల బరిలో నిలిస్తే విజయ్ మాత్రం సింగిల్గానే పోటీ చేస్తున్నాడు. అయితే తాను 2 నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నట్టు ప్రకటించిన విజయ్ ఆ నియోజకవర్గాలపై క్లారిటీ కూడా ఇచ్చారు. తన విజయంతో తమిళనాడు రాజకీయాలను శాసించాలని భావిస్తోన్న విజయ్ ఆ 2 నియోజకవర్గాలను ఎంచుకోవడానికి కారణం ఏమిటి, ఆ నిర్ణయం వెనుక ఉన్న వ్యూహం ఏమిటి? తమిళనాడుతో పాటు పుదుచ్చేరిలో కూడా తన పార్టీని ఒంటరిగానే బరిలోకి దించారు టీవీకే అధినేత విజయ్. పుదుచ్చేరిలోని 30 అసెంబ్లీ స్థానాలకు, తమిళనాడులోని 234 అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు. అయితే తాను తిరుచి ఈస్ట్ తో పాటు పెరంబూరు నుంచి పోటీ చేస్తున్నట్టు ప్రకటించి అందరిలోనూ ఆసక్తి పెంచారు విజయ్. తాను పోటీ చేస్తున్న 2 నియోజకవర్గాలను వ్యూహాత్మకంగానే ఎంపిక చేసుకున్నారు విజయ్. అందులో మొదటిది తిరుచి ఈస్ట్. ఈ నియోజకవర్గంలో క్రిస్టియన్ ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. వెళ్లలార్ సామాజిక వర్గం ప్రభావం కూడా అధికం. విజయ్ కూడా అదే సామాజిక వర్గానికి చెందిన వాడవడం, క్రిస్టియన్ కూడా కావడంతో ఈ నియోజకవర్గాన్ని ఎంచుకున్నట్టు చెప్తున్నారు విశ్లేషకులు. అయితే స్థానికంగా ఉన్న డీఎంకే ఎమ్మెల్యే ఇరుదయరాజ్ క్రిస్టియన్ మిషనరీ నడుపుతున్న బలమైన నేత. విజయ్ కు అతడి నుంచి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. అయినా కూడా తమ అధినేతదే విజయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు టీవీకే నేతలు. విజయ్ పోటీ చేస్తున్న మరో నియోజకవర్గం పెరంబూరు. ఇప్పటికే ఇక్కడ నామినేషన్ కూడా దాఖలు చేశారు విజయ్. చెన్నై సిటీలో ఉన్న 16 నియోజకవర్గాలలో ముఖ్యమైన నియోజకవర్గం. ఇక్కడ కూడా క్రిస్టియన్ ఎస్సీ ఓట్లు అధికంగా ఉన్నాయి. ఈ నియోజకవర్గాన్ని పొత్తులో భాగంగా పీఎంకే కు కేటాయించింది అన్నా డీఎంకే. దీంతో డీఎంకే నుంచి విజయ్ కు గట్టి పోటీ ఉందని చెప్తున్నారు. మరోవైపు విజయ్ తో రహస్య ఒప్పందంలో భాగంగానే ఇక్కడ అన్నా డీఎంకే పోటీ చేయడం లేదన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఎన్ని విమర్శలు చేసినా కూడా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీ సంచలనం సృష్టించబోతుందన్నారు విజయ్. స్టాలిన్ కు ఈ ఎన్నికల్లో ఓటమి తప్పదని జోస్యం చెప్పారు. அதனால நம்ம தம்பி தங்கைகளே, உங்களுக்கான வேலை வாய்ப்பு இல்லாத இந்த ஸ்டாலின் சார் சர்க்காரை என்ன பண்ணலாம், தூக்கி வீசி எறிவோமா? உங்களுக்கு பாதுகாப்பு இல்லாத, உங்களுக்கு வேலை வாய்ப்பு இல்லாத இந்த தீய சக்தி திமுக அரசு என்ன பண்ணலாம், தூக்கி வீசி எறிவோமா? టీవీకే పార్టీని స్థాపించిన తర్వాత విజయ్ ఎదుర్కోబోతున్న తొలి ఎన్నికల సమరం ఇది. దీంతో క్యాడర్ ను బలోపేతం చేస్తూ ప్రత్యేక కమిటీలను రంగంలోకి దించడమే కాకుండా వ్యూహాలకు పదును పెడుతున్నారు విజయ్. తన పార్టీని తక్కువ చేసి మాట్లాడుతున్న వారందరికీ ఫలితాలతో సమాధానమిస్తా అంటున్నారు విజయ్. తన అభ్యర్థులకు దోచుకోవడంలో అనుభవం లేకపోవచ్చు, కానీ ప్రజలకు మంచి చేయాలనే సంకల్పం మాత్రం ఉందంటూ ప్రత్యర్థులకు కౌంటర్ ఇచ్చారు.